హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ట్రావెలింగ్ వ్లాగ్స్. మనం ప్రస్తుతం ఉన్నది నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఉన్నాము. 1514 సంవత్సరంలో జూన్ 9వ తారీఖున శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయగిరి ప్రాంతాన్ని కైవసం చేసుకుని పరిపాలించాడు. అయితే ఈ ఉదయగిరి వారు పరిపాలించినప్పుడు అటు పరిపాలన విధంగా కానీ పోతే సైనిక విధంగా కానీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది ఈ ఉదయగిరి ప్రాంతం. అలాగే ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు కట్టడాలు నిర్మించారు. ఆ కట్టడంలో ఒకటైన శ్రీ రంగనాయకుల దేవాలయం ఇది అందులో ఒకటి. ప్రస్తుతం మనం శ్రీ రంగనాయకుల దేవాలయంలోనే ఉన్నాము. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎలాంటి వాతావరణం ఉంది, ఈ దేవాలయాలు ఎంతవరకు శిథిలావస్థలో ఉన్నాయి అని తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు చూస్తున్నది గాలిగోపురం. ఒకసారి ఆయన కట్టడాలు చూస్తే మనకే అర్థమవుతుంది అప్పుడు శిలాకల్పం ఎంత అద్భుతంగా ఉందో. అలాగే చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం వారు వీటిని గుర్తించి వాటిని మరమ్మతులు చేపిస్తున్నారు. అలాగే ఒకసారి మొత్తం తిరిగి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని ఒకసారి మొత్తం చూద్దాం రండి. చూస్తుంది మండపం. మండపం ఎలా ఉంది అంటే 1000 స్తంభాల గుడిని తలపించే విధంగా చాలా ఎంతో సుందరంగా ఉంది. రండి చూద్దాం. చూస్తున్నాం కదా ఈ మండపం ఎంత సౌందర్యంగా ఉందో. అలాగే ఒకే రాయిలో చాలా విధాలుగా మలిచారు. అలాగే పైన చూస్తే అసలు నమ్మశక్యం కావట్లేదు. అంత అప్పటి రోజుల్లోనే ఇంత అందంగా ఎంతో టెక్నాలజీని లేని రోజుల్లోనే ఇంత బాగా నిర్మించారంటే చాలా నమ్మశక్యం కావటం లేని విషయం ఇది. ఇలా చూస్తే ఒకే రాయిని కింద నుంచి పై వరకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రూపాంతరాలు చెల్లించి నిర్మించడం జరిగింది. అలాగే మనం మధ్యలో కానీ చూసినట్లయితే అసలు ఇది ఎలా సాధ్యము అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది దేవాలయ గర్భగుడి. ఒకసారి లోపలికి వెళ్ళేసి అక్కడ ప్రతిమలు ఉన్నాయా లేవా, ఆ ప్రతిమలు ఏమైనాయి అన్న విషయం తెలుసుకుందాం రండి. మనం ఇప్పుడు ప్రస్తుతం గర్భగుడిలో ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమ ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. ఏం జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఈ ప్రాంతాన్ని నవాబులు ఆక్రమించి వారు చేసిన తప్పేమిటి అనగా దేవాలయాలపైన కట్టడాలపైన వాళ్ళు దాడులు చేసి ఈ దేవాలయాలన్నింటినీ కూడా శిథిలావస్థకు చేర్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమలు కూడా జనాలు తీసుకెళ్ళి ఎక్కడో దాపెట్టి వాటిని ప్రతిమలను అక్కడనే ఉండటం వల్ల వాటికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసి వాళ్ళు అక్కడే దాపెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి ప్రతిమ లేదు. అలనాడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ దేవాలయంలో నీటి అవసరాల నిమిత్తం ఈ బావిని నిర్మించారు. అయితే ఈ బావి ప్రస్తుతానికి మూసివేయబడి ఉంది, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. పైన ఈ బండని కప్పెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే బావిలో కూడా చాలా వరకు నీరుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలిసి చూడండి. మీరు చేసే ఒక్కో లైక్ అలాగే ఒక్కో సబ్స్క్రైబ్ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.